పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై డ్రోన్లు, క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. యుద్ధంలో మొత్తం 1700 మంది మరణించారు. ఇందులో ఎక్కువ మంది ఇరాన్ వాసులే. యుద్ధాన్ని త్వరగా ముగించబోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలుత ప్రకటించాడు. ఆ వెంటనే మరింత తీవ్రంగా దాడులు చేసి హర్ముజ్ జలసంధికి విముక్తి కల్పించి యుద్ధాన్ని ముగిస్తామని మాట మార్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ స్పష్టత చేయడంతో కూడా యుద్ధ తీవ్రత పెరిగింది. యుద్ధాన్ని ముగిస్తామని ట్రంప్ వెల్లడించగానే చమురు ధర $90కు తగ్గింది. ప్రపంచ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. అయితే ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని పలు చోట్ల పేలుడు శబ్దాలు వినిపించాయి. పలు భవనాలు, గోడలు కదిలిపోయాయి. శిథిలాల నుంచి పలువురిని వెలికి తీయాల్సి వచ్చింది. టెహ్రాన్, ఇతర నగరాల్లో దాడులతో బెంబేలెత్తుతున్న వేల మంది ప్రజలు చిన్న పట్టణాలు, గ్రామాలకు తరలి వెళ్తున్నారు. దాదాపు 1,00,000 మంది టెహ్రాన్ను వీడారని నివేదికలు చెబుతున్నాయి. ఈ నగరంలో 97 లక్షల మంది నివసిస్తున్నారు. పశ్చిమ ఇరాన్లోని అరాక్ నగరంపై జరిగిన దాడిలో 5 పౌరులు మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 1255 మంది మరణించారని, 10,000 మంది గాయపడ్డారని ఇరాన్ అధికారులు తెలిపారు. ఇరాక్లోని కిర్కుక్లో ఇరాన్కు మద్దతు ఇచ్చే మిలిటెంట్ గ్రూపుపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 5 మిలీషియా సభ్యులు మృతి చెందారు, 4 గాయపడ్డారు. హర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణా భారీగా తగ్గిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై ఆయా దేశాలు దృష్టి సారించాయి. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలిపే హర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణాను ఇరాన్ అడ్డుకుంది. పర్షియన్ గల్ఫ్లోని యుఏఈ తీరంలో భారీ రవాణా నౌకపై దాడి జరిగింది. మంటలు, భారీ శబ్దాలు వినిపించినట్లు నౌక కెప్టెన్ ఫిర్యాదు చేశారు. ఇప్పటిదాకా హర్ముజ్ ప్రాంతంలో జరిగిన దాడుల్లో 7 నావికులు మరణించారు. హర్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు రవాణాను అడ్డుకుంటే 20 రెట్లు బలంగా దాడులు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. తదుపరి ప్రకటన చేసే వరకు 1 లీటరు చమురును రవాణాకు అనుమతించబోమని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ స్పష్టం చేసింది. ఇక హర్ముజ్కు ప్రత్యామ్నాయంగా మరో మార్గంలో చమురు రవాణా చేయనున్నామని సౌదీ అరేబియా చమురు సంస్థ అరామ్కో ప్రెసిడెంట్ CEO అమీన్ నాజర్ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు రవాణాకు అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్కు ట్రంప్ ఫోన్ చేశారు. వారిద్దరూ రష్యా, ఉక్రెయిన్, అమెరికా, ఇరాన్ యుద్ధాలపై దాదాపు గంటపాటు చర్చించారని రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ విదేశాంగ విధాన సలహాదారు యూరీ ఉషకోవ్ తెలిపారు. ఇరాన్ యుద్ధంపై ఈ చర్చలు దృష్టి సారించాయి. దీంతో పాటు రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చలు సాగాయి. ఇవి నిర్మాణాత్మకంగా జరిగాయని వివరించారు. ఇప్పటిదాకా ఇద్దరు నేతల మధ్య 11 సార్లు చర్చలు జరిగాయి. ఈ ఏడాదిలో ఇది మొదటిది.